జనసేన 12వ ఆవిర్భావ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇదే కాకినాడలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు అత్త పాతాళాన్ని తొక్కేసేసి అంతమందిస్తానని చెప్పేసి వైసీపీకి ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా అత్త పాతాళాన్ని తొక్కేశారు. మరి 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. కాబట్టి ఈ విజయోత్సవ సభని అత్యంత ఉత్సాహంగా ఎప్పటికంటే భిన్నంగా మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మా ఆడబిడ్డలు అందరం కూడా కొల్లగొట్టినాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టినాడురా, కూలగొట్టినాడురా, అవినీతి పాలనని కూలగొట్టినాడురా, కొల్లగొట్టినాడురా తెలుగు ప్రజల మనసుల్ని కొల్లగొట్టినాడురా. నా పేరు బాలాజీ అండి, జనసేన వీరాభిమాని. పవన్ కళ్యాణ్ కోసం నా బోర కోసుకోమని కోసేసుకుంటాను. ఎటువంటి నిర్ణయానికైనా దూకేస్తాను ముందు. పవన్ కళ్యాణ్ గారిని నిత్యం ఎప్పుడు రోజు చూసుకుంటాను, పొద్దున్న లేకగానే ఆయన చూసుకుంటాను. వీరాభిమాని అనమాట. ఏమైనా చేయాలి ఆయన కోసం అని కొండగట్టుకు వెళ్ళాను, షిరిడి వెళ్ళాను, శని శంకరాపూర్ వెళ్ళాను, కుంభమేళకి వెళ్ళాను, ఇవాళ ఇక్కడికి వచ్చాను. మొత్తం 170 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు తిరిగాను. 12వ ఆవిర్భావ సభ జనసేన బూడిదండి ఇదంతా. మనం ఎంతకాలం బతుకుతామో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకుంటారు. ఈ లోపే డబ్బు ఆశపడద్దు. మనం మంచి చేయాలని పవన్ కళ్యాణ్ గారు మన కోసం వచ్చినప్పుడు మనం అందరూ స్వాగతిద్దాం. పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 2 సంవత్సరాల అవకాశం ఇవ్వమని నేను ప్రాధాయపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసే ఉందాం. జనసేన, బీజేపీ, టీడీపీ ఒక 20-30 సంవత్సరాలు కలిసే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవకాశం ఇవ్వమని నేను ప్రాధాయపడుతున్నాను. అంటే ఆయన మంచి నిస్వార్థ సేవకుడు అండి. ఒక తెల్ల కాగితం లాంటి వాడు. ఇటు కిడ్నీ బాధలు ఆదుకున్నా, అటు వరద బాధితులు ఆదుకున్నా, తుఫాను బాధలు ఆదుకున్నా, బార్డర్లో సైనికులను ఆదుకున్నా, ఎటువంటి కౌలు రైతులు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలు అంటే, నిరుద్యోగులు అంటే ఎక్కడికక్కడ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పే సిద్ధాంతాలు మీటింగుల్లో ఆయన కోసం ఏమైనా చేయాలని నేను ఉడతాబత్తిగా నేను కుంభమేళా నుంచి వాటర్ తెచ్చాను. అక్కడికి వెళ్ళలేని ఉండే ప్రజలు ఉంటే కొంతమంది జల్లుకుంటారని దూరాన్ని చూస్తారండి. కలిసి పవన్ కళ్యాణ్ దూరాన్ని చూస్తారు. దేవుడిని ఎప్పుడు దూరాన్ని చూడాలి. ఆయన రమ్మని ఎప్పుడే మనం వెళ్ళాలని ఆశగా ఎదురు చూస్తున్నాను.